ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నారు విజయాంబిక గారు? చాలా సంతోషంగా ఉన్నాను జీవన్. కానీ ఈ సంతోషం ఇలాగే ఉండాలి అంటే మాత్రం నీ సహాయం కావాలి. ఈసారి మీ పార్టీ నుండి ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ పోటీ చేయకూడదు. ఏంటి విజయాంబిక గారు, ఉన్నట్టుండి తమ్ముడి మీద అంత ప్రేమ వచ్చేసింది? అది తమ్ముడి మీద ప్రేమ కాదు జీవన్, ఎమ్మెల్యే సీటు మీద ప్రేమ. అందుకే ఇందాకే నా తమ్ముడు అనౌన్స్ చేశాడు, ఈసారి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. ఇందాకే నా తమ్ముడు నా పేరు ఖరారు చేశాడు. ఓ, కంగ్రాచులేషన్స్ విజయాంబిక గారు. ఇక్కడ నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే జీవన్. ఈ ఒక్క సాయం చేస్తే చాలు, 5 ఏళ్ళు మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. సూపర్ అండి, సూపర్ విజయాంబిక గారు. సాయం చేస్తాను విజయాంబిక గారు. మీ మీద పోటీగా క్యాండిడేట్ ని నించోబెట్టను, కానీ మీరు గెలిచిన వెంటనే ఆ సూర్యప్రతాప్ని పడగొట్టాలి. జీవితంలో కోలుకోకుండా దెబ్బ కొట్టాలి. ఆ రాజు రూపల్ని లేపేయాలి. ఇవన్నీ చేస్తానంటే మీకు సాయం చేస్తాను. జీవన్, మనం మనుషులు వేరైనా మన ఆశయాలు మాత్రం సేమ్ ఉన్నాయి. నా తమ్ముణ్ణి పడగొట్టడం నీకే కాదు, మాకు ముఖ్యమే. ఎమ్మెల్యే అవ్వగానే నా మొదటి ఆశయం నా తమ్ముడికి చెక్ పెట్టడం. రాజు రూపలు మనల్ని ఎంత హింసించారో అంతకంటే ఎక్కువ హింసిస్తాను. మాకున్న అడ్డంకులన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తాను. అందులో మొదటివాడు నా తమ్ముడు, ఆ తర్వాత రాజు, ఆ రూపలు, ఆ తర్వాత విరూపాక్షి. ఇలా ఒక్కొక్కరిని అడ్డు తొలగిస్తూ పోవడమే. ఓకే విజయాంబిక గారు, మీరు గెలవడానికి ఏం చేయగలనో అదంతా నేను చేస్తాను. గెలిచిన తర్వాత మీరేం చేయాలో మీరు చేయండి. అలాగే, థ్యాంక్ యూ జీవన్. రేపు మేము నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత వీలు చూసుకుని మనం కలుద్దాం. ఓకే? రే దీపక్, ఇక మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మన నుండి వీళ్ళందరినీ ఎవరూ కాపాడలేరు. మనం అనుకున్నవన్నీ జరిగితే మనం ఇండియా వదిలి వెళ్ళిపోనవసరం కూడా లేదు మమ్మీ. అవును దీపక్, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈ యావదాస్తికి నువ్వే వారసుడివవుతావు. వీడియో తీసి నాన్నకు చూపిద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అత్తయ్య నిజస్వరూపం తెలియక నాన్న పెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేసేశారు. ఈ ప్రమాదాన్ని మొదట్లోనే తప్పించాలి, లేదంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని వీళ్ళు నాశనం చేసేస్తారు. అమ్మాయి గారి నిర్ణయానికి పెద్దయ్య గారు విలువ ఇస్తారంటారు అమ్మగారు? ఎన్నికల ప్రస్తావన రాగానే ముందు రూప నిర్ణయమే అడిగాడు కదా రాజు, కాబట్టి రూప నిర్ణయానికే విలువిస్తాడనిపిస్తోంది. ఒకవేళ పెద్దయ్య గారు విజయాంబిక గారి విషయంలో ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటే ఎలా అమ్మగారు? ఆ విజయాంబికని నిలబెట్టాలని సూర్య నిర్ణయం తీసుకున్నాక విజయాంబిక మాత్రం గెలవకూడదు రాజు. ఏమైందమ్మా? నీ నిర్ణయం మీ నాన్నకి చెప్పావా? చెప్పానమ్మా.
కానీ అప్పటికే నాన్న నిర్ణయం తీసేసుకున్నారు. అత్తయ్యని సపోర్ట్ చేస్తూ పార్టీ నాయకులకి మాటిచ్చేశారు. నువ్వు చెప్పినట్టే అత్తయ్య గెలిస్తే మనందరినీ దెబ్బ కొట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారమ్మా. అత్తయ్యని అంతగా నమ్మే నాన్నని కూడా అడ్డు తొలగించుకోవాలని మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మరి ఆ విషయం పెద్దయ్య గారికి ఎందుకు చెప్పలేదు అమ్మాయి గారు? ఇప్పుడు నాన్నకి మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు కదా రాజు. నమ్మకపోగా మనం కావాలని ఏదో ప్లాన్ చేసినట్టు మనల్నే అంటారు. అవును రాజు, ప్రస్తుతం సూర్య ఆ విజయాంబిక మాయలో ఉన్నాడు. ఆవిడ గారేం చెప్తే అదే ఆయనకి వేదవాక్కు. అయితే ఇప్పుడు మనం ఏమీ చేయలేము అమ్మగారు. ఏదో ఒకటి చెయ్యాలి రాజు. ఆ, ఒక పని చేయొచ్చు అమ్మగారు. ఏంటి రాజు అది? ఆ ఇంటి నుంచి విజయాంబిక గారు పోటీ చేస్తారు కాబట్టి మీరు పోటీ చేయడం కుదరదు, అంతే కదా అమ్మాయి గారు? అవును రాజు. వేరే ఎవరైనా విజయాంబిక గారి మీద పోటీ చేసి గెలిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అమ్మాయి గారు? ఉండదు రాజు. కానీ అక్కడ విజయాంబిక వెనుకున్నది సూర్యప్రతాప్ రాజు. విజయాంబికని చూసి కాకపోయినా సూర్యని చూసి ఓటేస్తారు. సూర్య గెలిపించుకుంటాడు. సూర్యకి ఎదురు నిలిచే ధైర్యం ఈ రాష్ట్రంలోనే ఎవరికీ ఉండదు రాజు. పెద్దయ్య గారికి ఎదురు నిలిచే ధైర్యం లేకపోయినా పెద్దయ్య గారిని కాపాడుకోవడానికి చేసే ధైర్యం ఉంటుంది కదా అమ్మగారు? సూర్యని కాపాడుకునే ధైర్యమా? అవును అమ్మగారు. మన దేశంలో తన మాంగళ్యం జోలికొస్తే ఏ స్త్రీ అయినా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు రాజు. మరి ఆ విజయాంబిక గారు గెలిస్తే పెద్దయ్య గారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తే మీరు ఊరుకుంటారా అమ్మగారు? రాజు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును రాజు, నాకు అర్థం కావట్లేదు. పెద్దయ్య గారిని కాపాడుకోవాల్సిన అవసరం, కాపాడుకునే ధైర్యం మీకే ఉంది అమ్మగారు. కాబట్టి విజయాంబిక గారికి పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడండి అమ్మగారు. అవునమ్మా, అత్తయ్య మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరగాలంటే నువ్వు పోటీగా నిలబడాలి. అమ్మా రూపా, ఈ రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయం మీ వల్ల కాకపోవచ్చు, కానీ రాజకీయం తెలియదని చెప్పకండి అమ్మగారు. రాజకీయం చేయడానికి మీరు రాజకీయాల్లోకి వెళ్ళకండి. రాజకీయాన్ని కాపాడడానికి రాజకీయాల్లోకి వెళ్ళండి. చెడుపైన మంచిని గెలిపించడానికి వెళ్ళండి. రాజు చెప్పింది రైట్ అమ్మా. నువ్వు ఈ పోటీలో నించోవాలి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.